సింహాద్రి అప్పన్న గిరి ప్రదక్షిణ మహోత్సవానికి సమయం ఆసన్నమైంది. ఇవాళ తొలి పావంచ వద్ద నుంచి భక్తులు బయలుదేరేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో విస్తృత ఏర్పాట్లు చేసింది దేవస్థానం. విశాఖ నగరంలో సందడి వాతావరణం నెలకొననుంది. భక్తజనం గిరి ప్రదక్షిణ, హరినామ స్మరణలతో నగర పురవీధులు, రోడ్డు మార్గాలు మారుమ్రోగనున్నాయి. మధ్యాహ్నం 2 గంటలకు సింహాచలం కొండ దిగువన ఉన్న తొలిపావంచ నుంచి అప్పన్న స్వామి విగ్రహంతో పుష్పరథం ప్రారంభమవుతుంది. రథాన్ని ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు జెండా ఊపి ప్రారంభించనున్నారు. రథంతో పాటు లక్షలాది మంది భక్తజనం గిరి ప్రదక్షిణలో పాల్గొని శ్రీకారం చుడతారు. 32 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ అంగరంగ వైభవంగా జరగనుంది. కొండ దిగువన తొలిపావంచ వద్ద ప్రారంభమయ్యే పుష్పరథం నగరం గుండా సింహాచలం కొండ చుట్టూ ఆనుకుని ఉన్న అడవివరం, ముడసర్లోవ, హనుమంతువాక, విశాలాక్షి నగర్, పాత గోశాల మీదుగా తిరిగి తొలిపావంచాకు చేరుకుంటుంది. పౌర్ణమి అనగా గురువారం ఉదయం 5:30కు భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు. అటు ఆర్టీసీ ఆధ్వర్యంలో ఇవాల్టి నుంచి రేపు సాయంత్రం వరకు ఉచిత బస్సులు నడవనున్నాయి. అలాగే ఎలాంటి పొరపాట్లు జరగకుండా విస్తృత ఏర్పాట్లు చేశారు.